హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇంకా ఎర్లీగా డేస్ అయితే పాస్ అయిపోయాయి. ఎంత బాధ అనిపిస్తుందండి. 9 days కంప్లీట్ అయిపోయింది మా జగన్ పోయేది. ఇంకా నిమజ్జనానికి అయితే రెడీ అయిండు. సో నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుందండి. ఒకరిని మించి ఒకరు నేనని కాంపిటీషన్ లెవెల్ జరుగుతుంది ఇక్కడ మా వారికి మా పిల్లలకి. సో అందరూ ఒక్కొక్క స్టిల్ అయితే ఇచ్చారు. ఇంకా వీళ్ళు వచ్చేసి మా అన్న వాళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే నిమజ్జనం ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. సో ఇంకా చెరువు ఎలాగో మాకు దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ వెళ్ళొచ్చు. సో అందుకోసం అయితే మేము బై వాక్ వెళ్తున్నామండి. ఇంకా మా పిల్లలు ఒక్కొక్కటిలాగా అందరు పట్టుకున్నారు. నేనైతే నైవేద్యానికి పులిహోర చేశాను. ఇంకా కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా మధ్యలో ఇంకా చిన్న వాళ్ళ అమ్మమ్మ మామయ్యలు కూడా యాడ్ అయ్యారు. ఇంకా దగ్గరే కాబట్టి వాకబుల్ అన్నట్టు వెళ్ళాము, అందరం కలిసి వెళ్ళొచ్చండి. చూడండి వాటర్ ఎంతగానో వర్షాలకు అడ్జస్ట్ వరకు వచ్చింది. మేము లోపలికి కూడా పోవడం అవసరం లేదు, అక్కడ సైడ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో మేము బ్యాక్ సైడ్ వచ్చాము. సో నాకు అయితే అలవాటు అండి, వెంబడే నిమజ్జనం చేయడానికి అయితే మనసు ఒప్పదు. ఎంతలా బాధ అనిపిస్తుంది అంటే ఇంకా నేను వర్ణించలేను. అంత ఇంత కాదు, పెట్టడం ఎంత హ్యాపీగా పెడతామో. నేనైతే ఫెస్టివల్కి ఒక 1 month ముందు నుంచి అన్ని ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా ఉంటాయి. అంటే అలా చేయాలి ఇలా చేయాలని. ఇంకా తీసేటప్పుడు ఇంకా బాధ అంతా ఇంకా వర్ణించలేను. ఇంకా నాకేలా ఉంటే ఇంకా పిల్లలకి ఇంకెలా ఉంటే చెప్పండి. పిల్లలు అయితే బాగా ఫీల్ అవుతున్నారు. చిన్న అయితే నాన్ స్టాప్ క్రైయింగ్, తీయొద్దు 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 అని. ఇంకా ఫేస్ అయితే డల్గా పెట్టాడు. ఇంకా మేము అందరం అయితే జస్ట్ ఒక 10 minutes అండి వాకబుల్ డిస్టెన్స్. ఇంకా మా చెరువు దగ్గరికి అయితే వచ్చాము. వచ్చి ఒక రౌతు మీద మా వినాయకుడిని కూర్చోబెట్టి కుంకుమ పసుపు వేసి మంచిగా పూజ అయితే చేస్తున్నానండి. చూసారా వాటర్ రివ్యూ ఎలా ఉందో? అక్కడ చెరువు అండి, కానీ ఇంతవరకు వాటర్ కంటిన్యూస్గా రెయిన్ పడడం వల్ల దగ్గర వరకు వాటర్ అయితే వచ్చింది. అంతేమో కానీ వినాయకుడు అంటే ఎక్కువ రోజులు పెడితే ఏమవుతుంది అని అనిపిస్తుంది నాకు. అంటే కొంతమందికి ఇబ్బంది అవుతుంది అని, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంతమంది తీయలేక తీయాల్సిన వాళ్ళు. ఇక్కడ చూడండి అగరబత్తీలకు వెలిగించడానికి అయితే గాలి అస్సలు ఆపట్లేదు. ఇంకా మా ఊళ్ళో అందులో 2 అగ్గిపుల్లలు తీసుకొచ్చారు, అస్సలు వెలగట్లేదు. ఇంకేం చేయలేక పక్కకు పెట్టాను. పిల్లలు చిన్నగా చేపలు వెతుకుతున్నారండి. నేను ఇక్కడ పూజ చేస్తున్నాను, అక్కడ వాళ్ళు చేస్తున్నారు. చిన్న మాత్రం నాన్ స్టాప్గా ఏడుస్తున్నాడు. ఫేస్ చూసారా ఎంత డల్గా పెట్టాడు. ఇంకా నేను మనస్ఫూర్తిగా వినాయకునికి అయితే దండం పెట్టేసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం అయితే నేను ఇంత ఎనర్జెటిక్గా ఎదురు చూస్తానని చెప్పి అయితే అనుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇంకా హారతి ఇవ్వడానికి అయితే అక్కడ మ్యాచ్ బాక్స్ లేదు, అన్నీ తీసుకొచ్చాను కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయి వచ్చాను. అంటే అందులో పుల్లలు లేవు కాబట్టి ఇంకేం చేయలేక అలానే పక్కకు పెట్టేసి ఇంకా అందరం అయితే దేవుని అయితే మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా నిమజ్జనానికి అయితే రెడీ చేసామండి. ఇంకేవైతే పూజ సామాగ్రి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చాము. ఇంకా పిల్లలు అరిటాకులు ఆడుకుంటూ వచ్చారు, అవి అక్కడే బ్రేక్ అయిపోయాయి. చూడండి లాస్ట్గా మా వినాయకుడిని మీరు కూడా. ఇంకా చిన్న నేను వేస్తా అని మిట్టు అయితే రెడీ అవుతుండు. చిన్న కాంపిటీషన్, ఇద్దరు ఏడుస్తున్నారు అక్కడ. చిన్న ముందుకైతే రావట్లేదు. నేనైతే పూజ సామాగ్రి ఏవైతే ఉన్నాయో ఆకులు, పువ్వులు, పండ్లు, మనం ఏవైతే యూజ్ చేసామో పూజకు అవన్నీ తీసుకొని అయితే ముందు వేద్దామని ముందుకు వెళ్ళాను. మిట్టు వేస్తా అన్నారు కానీ ఇంకా ముందరికి వెళ్ళట్లేదండి. సో ఇంకా మా వారైతే నన్ను ఏమన్నారు. సో ఇంకా వినాయకుడిని మంచి దండం పెట్టుకొని ఒక 3 సార్లు ముంచేసి నిమజ్జనం అయితే పూర్తి చేస్తున్నానండి. అంటే ముందరికి వెళ్ళొచ్చు కానీ పాకురుగానే ఉంటుంది కదా, పడుతుంది అని అంటే ఇంకా నేను ముంచి ఇచ్చాను బాబుకి, కానీ నన్ను వేయనియట్లేదు. ఇంకా నేను ఏదైతే పూలది అవన్నీ ఉన్నాయో అవన్నీ నీళ్ళల్లో కలిపేసానండి.
ఇంకా మిట్టు భయపడుతున్నాడు ముందుకెళ్ళడానికి. సో ఇంకా నేను తీసుకొని వేస్తా అని తీసుకుంటున్నాను. ఇటు ఇవ్వట్లేదు, తను వేయట్లేదు. చాలాసేపు అలానే జరిగింది. మా దగ్గర లేక్ వ్యూ అయితే చాలా బాగుంటుందంటే, అంటే సరౌండింగ్ గ్రీనరీ మొత్తము అండ్ చుట్టూ గ్రీనరీ మధ్యలో వాటర్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో లోపలికి వెళ్తే కొంచెం డేంజర్ అని అయితే నేను దూరం నుంచే విసిరేసాను. ఇంకా కవర్స్ మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు వేయొద్దండి. ఓన్లీ ఆకు అయితే ఏం కాదు, మళ్ళీ అందులో ఫిషెస్ కూడా ఉంటాయి కదా. ఇంకా చిన్న చూడండి ఎంత ఏడుస్తున్నాడు, అసలు కంట్రోలే కాలేదు ఆ రోజు వినాయకుడు పోయిండని. ఇంకా వినాయకుని కోసం ఆయనను బతిల్లాడి మళ్ళీ వినాయకుడు రావాలంటే నువ్వు పూజ చేసి కుంకుమ పసుపు నీళ్ళలో వేస్తే వినాయకుడు వస్తాడని చెప్పాను. సో ఇంకా అందుకు ఆయన ఆ పూజ చేస్తున్నాడు, పాపం వినాయకుడు వస్తాడేమో అని. పాపం పిల్లలకి ఏం తెలుసండి, మనం ఏది చెప్తే నమ్మేస్తారు నిజంగానే. ఇంకా నా కొడుకు అలా పూజ చేసి కొంతసేపు అయినా ఇంకా ఏడుపు ఆపేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా అదే పెద్ద మిరాకిల్ నాకు. ఇంత ఈగర్గా ఇంత మనస్ఫూర్తిగా మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం నేనైతే ఎదురు చూస్తున్నానండి. అందరికీ